ఒకప్పుడు నారద మహర్షి విష్ణువుని దర్శించడానికి వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణువు పాదాలకు నమస్కరించి నారదుడు ప్రశ్నించాడు. ప్రభు, కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? ఆ దీపం వలన ఏ పాపమూ మిగిలిపోదని విన్నాను. దయచేసి వివరంగా చెప్పండి అని. విష్ణుమూర్తి చిరునవ్వుతో అన్నాడు. మహాముని విను. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ధనవంతుడు కాదు, కానీ భక్తిపరుడు. ఒకసారి కార్తీక మాసం రాగానే తన పేదరికాన్ని పట్టించుకోకుండా ఒక చిన్న నూనె దీపం తీసుకొని శివాలయంలో వెలిగించాడు. ఆ దీపం చిన్నదే అయినా భక్తితో వెలిగించబడింది. దాని కాంతి శివలింగంపై పడి ప్రకాశించింది. అతను నమస్కరించి, ఈ దీపం ద్వారా నా అజ్ఞానం తొలగిపోవాలి అని ప్రార్థించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు మరణించాడు. అతని పాపాలన్నీ ఆ దీపదానం ఫలితంగా నశించాయి. యమదూతలు అతనిని తీసుకెళ్లలేకపోయారు. దీపపు కాంతి రూపంలో విష్ణుదూతలు వచ్చి అతనిని వైకుంఠానికి తీసుకువెళ్ళారు. విష్ణువు నారదుడికి చెప్పాడు, కార్తీక మాసంలో ఒక్క దీపమైన భక్తితో వెలిగిస్తే అది కోట్ల యజ్ఞ ఫలితానికంటే గొప్పది. ఆ దీపకాంతి అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. దీపం కరిగిపోతుంది, కానీ ఇతరులకు వెలుగు ఇస్తుంది. అదే దీపదాన మహిమ. నారదుడు ఆనందంతో నమస్కరించి అన్నాడు, ప్రభు, దీపం వెలిగించే ప్రతి మనిషి తన హృదయంలోని జ్ఞానదీపాన్ని వెలిగించాలి. విష్ణు నవ్వుతూ ఆశీర్వదించాడు. అవును నారద, ఎవరు దీపాన్ని వెలిగించి సత్యం, దయ, భక్తితో జీవిస్తారో వారు నాకు అత్యంత ప్రియులు. కార్తీక మాసంలో భక్తితో వెలిగించిన ఒక చిన్న దీపం కూడా జీవితంలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. దీపం మనకు చెబుతుంది, నేను కరిగినా నీకు వెలుగు ఇస్తాను అని.